తెచ్చుకోవాలనిపిస్తుంది, మళ్ళీ ఏమైనా కొనుక్కోవాలనిపిస్తుంది. అలాగే ఆయన కూడా అస్సలు సాటిస్ఫాక్షన్ రావట్లేదంట. అయితే ఆయన ఏమనుకున్నాడంటే వరల్డ్ టూర్కి వెళ్దాం అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? వరల్డ్ టూర్ అంటే ప్రపంచం మొత్తం కూడా ఒక యాత్రలాగా అన్ని దేశాలను చూద్దాం అనుకున్నాడు. దాదాపుగా 200 కంటే ఎక్కువ కంట్రీస్ మన యొక్క వరల్డ్ లో ఉన్నాయి. ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 200, ఆల్మోస్ట్ లైక్ 200 కంట్రీస్ ఉన్నాయి. ఏది కొన్ని కంట్రీస్ నేమ్స్ చెప్పండి చూద్దాం. పాకిస్తాన్, వెరీ గుడ్. ఆస్ట్రేలియా కంట్రీయా? ఓకే, నెక్స్ట్ ఇండియా, తర్వాత శ్రీలంక, స్విట్జర్లాండ్, ఐస్లాండ్ అనకూడదు, ఐలాండ్. నెక్స్ట్ న్యూజిలాండ్, ఇంకా అమెరికా, ఫ్రాన్స్. ఓకే, ఫ్రాన్స్. ఓకే, సో ఈ కంట్రీస్ అన్ని చూద్దాం అనుకున్నాడంట. అన్ని కంట్రీస్ వెళ్ళి అన్ని కంట్రీస్ విజిట్ చేద్దాం అనుకున్నాడు. మనకి ఎన్ని వండర్స్ ఉన్నాయి, ఎన్ని వింతలు ఉన్నాయి ప్రపంచంలో? ఎన్ని వింతలు ఉన్నాయి? 7 వండర్స్ ఉన్నాయి కదా. మన కంట్రీలో ఉన్న వండర్ ఏంటిది? మన కంట్రీలో ఉన్న వండర్ ఏంటి? మన కంట్రీలో ఉన్న, మన దేశంలో ఉన్నటువంటి వింత ఏంటిది? తాజ్ మహల్. వెరీ గుడ్. ఎవరు చెప్పారు? క్లాస్ కొట్టండి. వెరీ గుడ్, తాజ్ మహల్. ఓకే, అయితే ఆయన వెళ్ళడానికి మరి ప్రపంచ యాత్ర వెళ్ళాలి అంటే షిప్ లో వెళ్ళాలన్నమాట. సో అందుకని షిప్ లో వెళ్తున్నాడు. చూడండి, నా వైపు చూడండి అందరూ. ఇలా పట్టుకొని పేపర్, ఇలా పట్టుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఇదిగో కాదు, మీరు చూసే వరకు సర్ప్రైజ్. ఇది నాట్ ఫ్లవర్. ఇదిగో ఇలా ఫోల్డ్ చేయాలి. అందరు కనిపించిందా? ఇలాగ ఫోల్డ్ చేయాలి. ఇలా ఉంది కదా నాన్న పేపరు, ఇలా ఉన్న పేపర్ని ఇలా మడత పెట్టాలి. ఇలా చేయాలి. సరిగ్గా పెడితేనే మీకు బొమ్మ కరెక్ట్గా వస్తుంది. మీరు పిచ్చి పిచ్చిగా మడతేస్తే సరిగ్గా రావాలి. మంచిగా చేయండి అందరూ.